Another shocker coming in. Johnny Master, popular choreographer. An FIR has been registered against him. Tell us the details, please. This case is more grievous because she was a minor at the point in time. Hi guys, Johnny Master alias Sheikh Johnny Basha, ఫేమస్ ఇండియన్ కొరియోగ్రాఫర్ భయ్య. ఇండియన్ అని ఎందుకంటే ఆయన హిందీలో కూడా సాంగ్స్ చేశాడు, చాలా సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశాడు ఆయన. సూపర్ హిట్ సాంగ్స్ పెద్ద పెద్ద స్టార్స్తో డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా సాంగ్స్ని కొరియోగ్రాఫ్ చేశాడు. రీసెంట్లీ నేషనల్ అవార్డు వచ్చింది ఆయనకి ఒక తమిళ్ సాంగ్కి. నిత్యామేనన్ ఇంకా ధనుష్ ఉంటారు ఆ సాంగ్లో. మేఘం కరిగేనే పిల్లో పిల్లో. సో ఎటు చూసిన జానీ మాస్టర్ న్యూసే ట్రెండింగ్ ఉంది భయ్య. పూనం కౌర్ గారు ఇలా ట్వీట్ చేశారు, అక్యూజ్డ్ షేక్ జానీ షుడ్ నాట్ బి కాల్డ్ యాజ్ మాస్టర్ ఎనీమోర్, హ్యావ్ సమ్ రెస్పెక్ట్ ఫర్ దట్ వర్డ్ అని చెప్పి పూనం కౌర్ గారు ట్వీట్ చేశారు భయ్య. అసలు ఆయన ఏం చేశాడు? ఇదంతా హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ బేస్డ్గా చెప్తున్నాను. జానీ మాస్టర్ ఏం చేశాడంటే తన అసిస్టెంట్ ని లైంగికంగా వేధించాడంట. ఒకసారి కాదు, చాలా సార్లు. ఈ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో జానీ మాస్టర్ ని డి ప్రోగ్రామ్ లో కలిశారంట భయ్య. తర్వాత మెల్లమెల్లగా ఆమె ఈయనని అసిస్ట్ చేయడం స్టార్ట్ చేసిందంట. ఆ అసిస్టెంట్ పేరు ఇంకా ఫోటోగ్రాఫ్ రివీల్ చేయకూడదు కాబట్టి ఇక్కడ పోస్ట్ చేయట్లేదు భయ్య. బట్ ఆమె ఏజ్ 21 years అంట. జానీ మాస్టర్ చాలా సార్లు ఆమెని లైంగికంగా వేధించాడు. అవుట్డోర్ షూటింగ్స్, అవుట్డోర్ అంటే లోకల్ గా హైదరాబాద్ లో షూటింగ్స్ కాకుండా బయట స్టేట్స్ లో, బయట ప్లేసెస్ లో షూటింగ్స్ జరుగుతున్నప్పుడు చాలా సార్లు హోటల్ రూమ్స్ లో, క్యారవాన్ లో ఆమెని లైంగికంగా వేధించాడు. క్యారవాన్ అంటే షార్ట్ బ్రేక్ టైంలో యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ రెస్ట్ తీసుకునే ప్లేస్ భయ్య. సో అలాంటి రెస్ట్ తీసుకునే ప్లేస్ లో ఇలాంటి పనులు చేశారంట. నార్సింగిలో అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా వేధించాడంట భయ్య. బేసికలీ ఆమె జానీ మాస్టర్ కొలీగ్ లాగా. సో ఇది వర్క్ ప్లేస్ హరాస్మెంట్ కిందికి వస్తుంది. అండ్ 4-5 సెక్షన్స్ లో ఆయన పైన కేసు నమోదైంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో 0 FIR ఫైల్ చేశారు భయ్య. 0 FIR అంటే ఆ పర్సన్ తాలూకా జ్యూరిస్డిక్షన్ కాదు, అయినా కేసు తీసుకుంటారు పోలీస్ స్టేషన్ వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా నార్సింగి అయితే మీరు రాయదుర్గం స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఫస్ట్ అక్కడ తీసుకొని తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఈమె కేసులో కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు తీసుకున్నారు, దాన్ని నార్సింగి పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేశారు. 0 FIR is an FIR that can be filed in any police station regardless of the place where the crime is committed or the jurisdiction of the police station. సో ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె ఫోన్ కాల్ ద్వారా కంప్లైంట్ చేసింది భయ్య. దీంట్లో మరో యాంగిల్ కూడా ఉంది భయ్య. జానీ మాస్టర్ ఆమెని హిందూయిజం నుంచి ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వమన్నాడంట పెళ్లి చేసుకోవడానికి. అండ్ దాంట్లో జానీ మాస్టర్ వైఫ్ కూడా ఆమెను ఫోర్స్ చేసిందంట. ఒకవేళ ఈ మ్యాటర్ గురించి బయట ఎక్కడైనా లీక్ చేసినా చెప్పినా చంపేస్తానని చెప్పాడంట భయ్య జానీ మాస్టర్. అండ్ వర్క్ లేకుండా చేస్తాను అని చెప్పాడంట. FIR ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో ఇవన్నీ డీటెయిల్స్ మెన్షన్ చేశారు భయ్య. ఈ ఇయర్ జూన్ లో వినోద్ మాస్టర్ అని ఒక మాస్టర్ ఉన్నాడు భయ్య, ఆయన కూడా కొరియోగ్రాఫర్. ఆయన ఒక కేసు ఫైల్ చేశారు జానీ మాస్టర్ కి అగేన్స్ట్ గా, సేమ్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో. రాయదుర్గం పోలీస్ స్టేషన్ అంటే హైదరాబాద్ లో ఉంటుంది, హైటెక్ సిటీ దగ్గరలో. యాక్చువల్లీ గచ్చిబౌలిలో ఉంటుంది. ఆయన కేసు ఎందుకు ఫైల్ చేశాడంటే జానీ మాస్టర్ ఈయనకు ఆపర్చునిటీస్ రాకుండా అడ్డుపడుతున్నాడంట. అండ్ 2019 లో జానీ మాస్టర్ ని 6 months జైల్లో వేయాలని చెప్పి మెడ్చల్ కోర్టు తీర్పిచ్చింది భయ్య. 2015 కి సంబంధించిన ఇన్సిడెంట్ వల్ల ఆయనని 2019 లో ఇలా మెడ్చల్ కోర్టు జైల్లో వేయాలి అని చెప్పింది. అప్పుడు వేరియస్ కేసెస్ వేశారు కొన్ని న్యూస్ ఛానల్స్ ఇంకా ట్విట్టర్ అకౌంట్స్. అమ్మాయి ఐడెంటిటీని కాపాడకుండా ఆమె ఫేస్ ని రివీల్ చేస్తున్నారు. ఇంత సెన్సిటివ్ టాపిక్ లో అలా అమ్మాయి ఫేస్ ని రివీల్ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది ఆమెకి. సో కొంచెం ఆమె ఫేస్ ని రివీల్ చేయకుండా ఉండండి. అండ్ ఇన్ కేస్ రివీల్ చేసి ఉంటే వెంటనే డిలీట్ చేయండి అది. There are many media which have insensitively put out the girl's picture. జానీ మాస్టర్ జనసేన పార్టీలో ఒక మెంబర్ కూడా. సో ఈ న్యూస్ తెలిసిన వెంటనే జానీ మాస్టర్ని పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండమని ఒక లెటర్ రిలీజ్ చేశారు. కానీ వికీపీడియాలో చూస్తే జానీ మాస్టర్ సస్పెండెడ్ అని వస్తుంది. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ జనసేన పార్టీ హాస్ యాక్టెడ్ ఫాస్ట్ అండ్ డైరెక్టెడ్ కొరియోగ్రాఫర్ A.K. Johnny alias Johnny Master to stay away from the activities of the party with immediate effect. మొన్న టీడీపీ ఏమో వాళ్ళ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసింది ఇలాంటి కేసు ఒకటి బయటికి వస్తే. ఇప్పుడేమో జనసేన పార్టీ వాళ్ళు జానీ మాస్టర్ని దూరంగా ఉండమని చెప్తున్నారు పార్టీ యాక్టివిటీస్కి. ఇది ఒక మంచి సైనే అని చెప్పాలి. ఇలా ఫాస్ట్గా యాక్ట్ అవ్వడం చాలా నచ్చింది నాకు. మీన్వైల్ జానీ మాస్టర్ ఇస్ అబ్స్కాండింగ్ భయ్య. అంటే ఆయన పత్తా లేడు. ఆయన వర్షన్ ఏంటో వినాలి మనం. ఆయన ఏం చెప్తాడో వచ్చి బయటికి చూడాలి. ప్రస్తుతానికైతే ఇది అమ్మాయి వర్షను, ఇలా ఆయన అసాల్ట్ చేశాడు అని పలు సెక్షన్స్ మీద ఆయనకి మీద కేసులు వేశారు. సో హోప్ఫుల్లీ జానీ మాస్టర్ త్వరలో బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు అని చెప్పి ఆశిద్దాం. యూట్యూబ్లో ఇంకా ట్విట్టర్లో ఏవేవో వీడియోలు వస్తున్నాయి భయ్య, జానీ మాస్టర్ ఇలా చెప్పాడు అలా చెప్పాడు ఈ కేసుకి సంబంధించింది అని.
అవన్నీ పాత వీడియోలు. సో ఆయన దేని గురించో మాట్లాడితే ఈ కేసుకి సంబంధించి మాట్లాడని చెప్పి ఆ వీడియోలు పెడుతున్నారు. ఆయన అబ్స్కాండింగ్ ఉన్నాడు, అంటే పత్తాలేడు. సో వెయిటింగ్ ఫర్ అస్ కమ్ బ్యాక్. సో ఆయన ఏం చెప్తాడు ఈ కేసు గురించి చూడాలి. ఆ అమ్మాయి కూడా బాంబేలో ఉందంట. 2 days అయ్యాక ఆమె వస్తుందంట. కంప్లైంట్ అయితే ఫోన్ కాల్ ద్వారా ఇచ్చిందంట. ఆమె 2 days తర్వాత వచ్చిన తర్వాత ప్రూఫ్స్ అవన్నీ సబ్మిట్ చేస్తాను అని చెప్పింది. పోలీసులు ఈ మ్యాటర్ మీద థరో ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారంట. సో నిజాలన్నీ బయట రాబోతున్నాయి అతి త్వరలో. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది. మరి చూడాలి ఫ్యూచర్లో ఏం జరగబోతుందో. ఈ కేసులో ఇంకెన్ని విషయాలు అన్ఫోల్డ్ అవుతాయో. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అది బై ఆ మ్యాటర్. మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్ మేఘం కరిగేనే పిల్లో పిల్లో.